మహాదేవ. కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంతమేర ఉన్నటువంటి గ్రహస్థితి కావచ్చును, గత 2022, 23, 24, 25లో మీకు ఏర్పడినటువంటి చెడు పరిస్థితుల నుండి కొంతమేర మీకు శుభాలు రాబోతున్నవి అని చెప్పడానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియో. చివరి దాకా చూడండి. మీకు శని భగవానుడు ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, కురుడు సూర్యుడు మీ యొక్క రాశిలో కలవబోతున్నారు. మరి మీ రాశిలో ఉన్నటువంటి బుధుడు మీకు 12వ భావానికి వక్ర దృష్టిగా వెళ్ళబోతున్నాడు. మరి మీకున్నటువంటి మీకు 9వ భావంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క దుఃఖము, బాధ, అదేవిధంగా కొంతమేర ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం కావచ్చును, మంచి అవకాశాలు ఇతరుల చేతికి వెళ్ళడం కానీ మన చేయి జారడం కావచ్చును, కారణం లేకుండానే భయాలు మనల్ని వేధించడం కావచ్చును, కొంత ఒంటరితనంగా ఉండేటువంటి సందర్భాల నుండి మరి యొక్క శనేశ్వరుడు మళ్ళీ మీకు అష్టమ శని వైపుగా దృష్టి వెళ్ళబోతున్నది. మరి దీనివల్ల మీకు కొంత కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం కావచ్చును, విపరీతంగా ఎవరో కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం కావచ్చును, వివాహం పదే పదే వాయిదా పడుతుంటే ఈ సమయంలో గత 5-6 నెలల క్రితమో 2-3 సంవత్సరాల క్రితమో చూసిన సంబంధం మళ్ళీ తిరిగి రావడం కానీ పునరావృతం కావడం కానీ, మరి వ్యాపార భాగస్వాముల వల్ల కొంత లాభము కొంత నష్టము వాటిల్లేటువంటి సందర్భం కానీ, మానసిక ప్రశాంతత పూర్తిగా కోల్పోవడం కావచ్చును, నిరంతరము కూడా ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉద్యోగంలో కుట్రలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, శత్రువులు కనిపించకుండా అడ్డంకులు సృష్టించేటువంటి సందర్భాలు కావచ్చు. ఎన్ని ఇలా ఒకటా రెండా, స్టమక్ రిలేటెడ్ కావచ్చును, గాల్ బ్లాడర్ రిలేటెడ్ కావచ్చును, ఇలా ఎన్నెన్నో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి. మరి మీ యొక్క లగ్నంలోనే ఈ యొక్క మనకు గురుడు సూర్యుడు కలవడం ద్వారా కొంత అనారోగ్యము, వేల తప్పిన భోజనము, వ్యవహార మాంద్యము, కొంత గొడవలు కానీ, అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. స్థాన చలనాలు, నివాసంలో మార్పులు, వ్యర్థ సంచారము, కొంత వస్తు నాశనము కావచ్చును, ఉద్యోగ నాశనాలు కావచ్చును ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే గోచరించే పరిస్థితి ఉంది. సో పాత పనులు ఏవైతే ఉన్నాయో అవి నిలిచినటువంటి ప్రాజెక్టులు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఈ సందర్భాలలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం పనికిరావు. కొంత ఒంటరితనం లేదా నిరుత్సాహ భావనలు ఇంకా పెరిగేటువంటి పరిస్థితి మాత్రము గోచరించేటువంటి పరిస్థితి ఉంది. సో అదే విధంగా ఇంకా కర్కాటక రాశి వారికి కొంత తీర్థయాత్రలు, అదేవిధంగా గురువుల యొక్క దర్శన యోగము, మనకు ఉన్నత విద్యలో కొంత ఆలస్యాలను కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సో అదే విధంగా ఎవరైతే ఇక్కడ ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో మరి మీకు 2వ భావంలో శుక్రుడు కేతువు కలిసి ఉండడం ద్వారా ఈ సమయంలో నోటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోవడం కానీ, లేదా పంటికి సంబంధించిన ఇబ్బందులు, ఏమైనా క్లిప్స్ వేసుకోవడాలు ఇలాంటివి కావచ్చును. ఈ సమయంలో మన చేతి నుంచి డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ధన కనక వస్తు వాహన కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సో కొంత విషయం ఏమిటి అంటే పాత ప్రేమ విషయాలు కొన్ని మళ్ళీ మన దరికి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ యొక్క అధిక వర్షాలు ఉన్నాయి. మీకు అని కాదు, మాకు అని కాదు, అందరికీ కూడా భారతదేశంలో ఈ సంవత్సరము అధిక వర్షాలు, నది పరివాహ ప్రాంతాల్లో నీటి ముప్పు పెరిగే అవకాశాలు, వ్యవసాయ రంగంలో కొంత అసహన పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు, కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్త తస్మాత్.
హ, హి, హు, హే అక్షరాలు, డా, డి అక్షరాలు కూడా శుభ సంకేతాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. ఇక విద్య, సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలలో మంచి పురోగతి ఉండబోతూ ఉన్నది. ఇక మరొక విషయం ఏమిటి అంటే మన కర్కాటక రాశి వారికి వ్యక్తిత్వ వికాసము, గౌరవము, అదృష్టము, అహంకారం పెరగకుండా చూసుకోండి. వెయిట్ పెరగకుండా చూసుకోండి, అహంకారం పెరగకుండా చూసుకోండి. ఇట్టి సందర్భాలలో మనకు మంచి మంచి అవకాశాలు వస్తాయి, చెడు చెడు అవకాశాలు కూడా వస్తాయి. మానసిక ఒత్తిడి కొంత పెరిగే పరిస్థితి ఉంటుంది. బీపీ, కొలెస్ట్రాల్, విదేశీ లేదా దూర ప్రాంత వ్యవహారాలలో కొంత ఆలస్యంగా పనులు పూర్తయ్యే పరిస్థితి అయితే గోచరిస్తుంది. సో వ్యక్తిగత జాతకరీత్యా మీకు ఆరోగ్యము, ఉద్యోగము, ఎక్కడో ఇల్లు అమ్ముడు పోవాలి, ఎక్కడో మా ఫ్లాట్ అమ్ముడు పోవాలి, లేదా ఎక్కడో మాకు ఈ సమస్య ఉంది, లేదా డబల్ రిజిస్ట్రేషన్ అయింది, లేదా ఎవరో మాకు మోసం చేసి డబ్బులు తీసుకున్నారు, మరి ఎవరో ఏదో మాకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు, సొంత తమ్ముడే మా దగ్గర ఉన్నటువంటి ఆస్తిని లాక్కున్నాడు, నా భార్య నా మాట వినట్లేదు గురువు, కోర్టులో కేసు, ఎలాంటి విషయాలకైనా కూడా మీరు తప్పకుండా కూడా నన్ను కలిసే ప్రయత్నం చేయండి, మాట్లాడండి. నాకు చాలా మంది మాట్లాడుతున్నారు, వారి వారి సమస్యలకు మంచి మంచి పరిష్కారాలు తెలుసుకొని ముందుకు వెళుతున్నారు. సో తప్పకుండా మీరు కూడా మంచి మంచి పరిష్కారాలను వెతుక్కొని ముందుకు వెళ్ళేటువంటి దిశగా ముందుకు వెళ్ళండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు లేదు లేదు. కనుక మీ జీవితం మొత్తం జరిగింది మొత్తం నాకు తెలుసు, జరగబోయేది ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకోండి. మీ వ్యక్తిగత జాతకరీత్యా ఆల్ ద బెస్ట్.